నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా సనత్ నగర్ వెజిటేబుల్ మార్కెట్ ప్రాంగణంలో కంజర్ల ఎల్లయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కంజర్ల అశోక్ యాదవ్ తనయుడు యువనేత కంజర్ల ప్రణవ్ యాదవ్ పర్యవేక్షణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యాతిథిగా డాక్టర్ కోట నీలిమ పాల్గొన్నారు. యువనేత ప్రణవ్ యాదవ్ కోట నీలిమకు శాలువాలతో ఘనంగా సన్మానించి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఆమె ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ప్రణవ్ యాదవ్ను ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని, ఇటువంటి కార్యక్రమాలు చేసే వారికి నా సంపూర్ణ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. అలాగే వందలాది మంది బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి మా మొత్తం సనత్ నగర్ నియోజకవర్గంలో ఎంతో ఒక ట్రిబ్యూట్ రూపంలో అందరూ నివాళులు అర్పించారు. ఈరోజుకి కూడాను ఆయన లేని లోటు కాంగ్రెస్ నేతలు కాడర్ గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఆయన చూపించిన దిశానిర్దేశాలు ఇచ్చిన ఆ జ్ఞాపకాలు కూడా మాతో ఈరోజున ఉన్నాయి. అందుకనే మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అలాగే ఇక్కడున్న ప్రతి కాడర్ కానీ ఎప్పుడూ ఆయన చూపించిన ఆ దోవనే పాటిస్తుంటారు. ఈరోజు ఒక బంగారు భవిష్యత్తు వైపు మన భారతదేశం పోతుంది అంటే అది రాజీవ్ గాంధీ గారి ఆ దర్శనం మూలంగానే, ఆ ఆలోచన మూలంగానే. కాబట్టి మేము అందరం కలిసి ఈ రోజున మాతో డీసీసీ ప్రెసిడెంట్ సికింద్రాబాద్ దీపక్ జాన్ గారు కూడా ఉన్నారు. అలాగే ఈ ఘనంగా ఈ నివాళులు ఈ రోజున అర్పించడానికి ఆర్గనైజ్ చేసిన ప్రణవ్ యాదవ్ గారు, ప్రమోద్ గారు, సీనియర్ లీడర్సు, అలాగే కొత్తగా నియామకమైన డివిజన్ ప్రెసిడెంట్స్ శ్రీకాంత్ అజ్జుబాయ్ అండ్ రవికాంత్ అజ్జుబాయ్, అలాగే శ్రీకాంత్ కూడా కనిపించినట్టు అందరూ ఉన్నారు. కలిసి చేసిన ఈ ప్రోగ్రాంకి అందరికీ ధన్యవాదములు. ఈరోజు మళ్ళీ ఒక రకంగా మేము సంకల్పం తీసుకుంటున్నాం రాజీవ్ గాంధీ గారు చూపించిన ఆ బాట మీద నడవడానికి. ధన్యవాదములు. జై కాంగ్రెస్. Robert. Mira.